హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు పీఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించిన బెనిఫిషియరీ లిస్ట్ ఎలా చూడాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మన గ్రామానికి సంబంధించిన పీఎం కిసాన్ సన్మాన్ నిధి బెనిఫిషియరీ లిస్ట్ అయితే చూసుకోవచ్చు. ఇందులో గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరి లిస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి సింపుల్గా మీరు మొబైల్లోనే ఈ బెనిఫిషియరీ లిస్ట్ని అయితే చూడొచ్చు. అది ఎలా చూడాలో మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఏమాత్రం లేచిన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ సింపుల్గా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పీఎం కిసాన్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? పీఎం కిసాన్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అది నేను మీకు తర్వాత చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో. మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఈ కేవైసీ కూడా మనము మొబైల్లోనే చేసుకోవచ్చు. మనం అప్లై చేసిన తర్వాత స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించి. సో ఇవన్నీ నేను మీకు ఒక్కొక్క సర్వీస్కి సంబంధించి ఒక్కొక్కటి నేను మీకు క్లియర్గా తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే బెనిఫిషియరీ లిస్ట్ అని చెప్పాను కదా. ఇలా కిందికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్ అని ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ స్టేట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ డిస్టిక్ ఏదైతే ఉందో మీ డిస్టిక్ని కూడా క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మండల్ ఏదైతే ఉందో మీ మండల్ని సెలెక్ట్ చేసుకోండి. మండల్ అయిపోయిన తర్వాత బ్లాక్ అంటే మళ్ళీ కూడా మండల్ వస్తుంది. ఇక్కడ కూడా మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ విలేజ్ అడుగుతుంది. మీ విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గెట్ రిపోర్ట్ అని క్లిక్ చేయగానే సో మీ గ్రామంలో ఎంతమందికి పిఎం కిసాన్ వచ్చిందో ఇక్కడ మీకు ఆ లిస్ట్ మొత్తం ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీ మొబైల్ ద్వారానే ఈ బెనిఫిషియరీ లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే నేను న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఒక సపరేట్ వీడియోని అయితే చేస్తాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి చెప్తుంటే మనకు అర్థం కాదు కాబట్టి ఒక్కొక్క దానికి సపరేట్ వీడియో చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియోని అయితే మొత్తానికి. మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.